వెల్కమ్ టు అవర్ ఛానల్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్. ఇది ముఖ్యంగా వచ్చేసి ఈ వీడియో దేనికోసం అంటే ఆల్రెడీ తమ్మునేలు చూసే ఉంటారు. చాలామంది యూకేకి మాస్టర్స్ చేయడానికి వస్తున్నారనమాట స్టూడెంట్స్. అప్పుడులో మేబీ ఒక 5 years 6 years బ్యాక్ చాలామందికి అవేర్నెస్ లేదు. సో ఇప్పుడు అందరూ మాస్టర్స్ చేయడానికి 1 year 2 years కోర్సెస్ చేయడానికి యూకే వస్తున్నారనమాట. సో అది వెల్ అండ్ గుడ్. చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని వస్తున్నారు, అక్కడ వరకు బాగానే ఉంది. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే చాలామంది మోసపోతున్నారు. ఎందుకు అంటే చాలామంది స్టడీ అయిపోయిన తర్వాత స్పాన్సర్షిప్ కోసం చాలా ట్రైల్ వేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ ఈజీగా దొరకదు, స్టూడెంట్స్ కంటే అసలు ఈజీగా దొరకదు. స్పాన్సర్షిప్ అంటే చాలా కష్టపడాలి. మేబీ కొంతమంది జెన్యూన్ ఉంటారు, కొంతమంది ఫ్రాడ్ చేసే వాళ్ళు ఉంటారు. కాకపోతే ఫ్రాడ్ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే రీసెంట్గా మేము చూసిన వాళ్ళలో కూడా చాలామంది ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అందువల్లే కొంచెం ఎవరికైనా ఇన్స్పైర్గా ఉంటుంది అన్నట్టుగా ఈ వీడియో తీస్తున్నాం అనమాట. మేబీ ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. యూకేలో ఉన్న స్టూడెంట్స్కి, ప్రజెంట్ చదువుకుంటున్న వాళ్ళకి తెలుస్తుంది కదా ఫర్దర్గా ఎలా మూవ్ అవ్వాలి, ఎలాంటి స్టెప్ తీసుకోవాలన్న దానికోసం అయితే. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ స్టడీ అయిపోయిన తర్వాత చూడండి, సర్వే చేయండి. ఎవరైతే జెన్యున్గా స్పాన్సర్షిప్ ఇస్తారో వాళ్ళనే పట్టుకోండి. మేము ఇలా ఆన్లైన్ పేమెంట్ చేయండి, మేము స్పాన్సర్షిప్ ఇస్తాం, ఇన్ని సంవత్సరాలు ఇస్తాం, అలాంటి వాళ్ళని అసలు నమ్మొద్దు. ఎందుకంటే ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత ఎటు అటు తారుమారు అయిపోతాయి అనమాట. వాళ్ళు ఒక స్టాండర్డ్ మీద ఉంటారా అంటే అది కూడా ఉండదు. ఇది ఇప్పుడంతా తెలిసిందే కదా, క్రైమ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, టెక్నాలజీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో క్రైమ్ జరిగినా మనం దాన్ని వెంటనే రెక్టిఫై చేయలేమన్నమాట. సో అలా ఉంటుంది. సో ఎందుకంటే ఆల్రెడీ ఒక 20-30 లక్షలు ఖర్చు పెట్టుకుని వస్తారు మాస్టర్స్ చేయడానికి ఇక్కడికి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి స్పాన్సర్షిప్ కోసం మాకు ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని అడుగుతున్నప్పుడు మేబీ మీరు భయపడుతుంటే స్పాన్సర్షిప్ రాదేమో అని మీరు తీసుకోవాలనుకుంటే వెల్ అండ్ గుడ్. కాకపోతే అది జెన్యూనా కాదా అన్నది మీరు తెలుసుకోండి ఫస్ట్. ఎందుకంటే మనం అంత ఖర్చు పెట్టుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ వేస్ట్గా డబ్బు ఖర్చు పెట్టడం అనేది అదంత ఇంపార్టెంట్ కాదు. ట్రై చేయండి, బాగా హార్డ్గా ట్రై చేయండి. స్పాన్సర్షిప్ వచ్చే జాబ్లు కూడా వస్తాయి తర్వాత స్టడీ అయిపోయిన తర్వాత. మెయిన్ ఏంటంటే మాకు తెలిసిన ఒక బ్రదర్కి కూడా ఇంతే జరిగిందనమాట. సో ఏంటంటే తను స్పాన్సర్షిప్ కోసం ట్రై చేసి ఆన్లైన్ పేమెంట్ చేసి తను లాస్ అయ్యిండు. సో మీకు అలా జరగకూడదు అని మేబీ అప్కమింగ్ వచ్చే వాళ్ళకి, నెక్స్ట్ వచ్చి ప్రజెంట్ యూకేలో ఉన్న వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. చాలామందికి అవేర్నెస్ ఉంది వీటి మీద, కాకపోతే లేని వాళ్ళ కోసం మేబీ ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్టుగానే మేము ఈ వీడియో చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మాకు తెలిసిన పర్సనల్గా మాకు తెలిసిన వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి దాన్ని ఇన్స్పైర్గా తీసుకుని చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఆన్లైన్ పేమెంట్ చేయొద్దు. తర్వాత జెన్యున్గా ఉన్నవి ఎంక్వైరీ చేసుకోండి, ఒకరినిద్దరిని లేకపోతే ఒక 10 మందిని అడిగి ముందుగా ఎవరైనా తీసుకున్నారా, అందులో స్పాన్సర్షిప్ ఎవరైనా తీసుకున్నారా, జెన్యునా కాదా అని ఎంక్వైరీ చేయండి. లేట్ అయినా పర్లేదు, ఎంక్వైరీ చేసుకుని తర్వాత పేమెంట్ అన్నది చేయండి. ముఖ్యంగా ఏంటంటే ఆన్లైన్ పేమెంట్ అసలు చేయొద్దు, ఫేస్ టు ఫేస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ వ్యక్తిని చూసి నెక్స్ట్ వచ్చి అది వాళ్ళకి తెలుస్తుంది కదా, మనం ఫేస్ టు ఫేస్ వాళ్ళని చూసినప్పుడు నెక్స్ట్ వచ్చి వాళ్ళు చెప్పే డీటెయిల్స్, మనం ఇచ్చే డీటెయిల్స్ అవన్నీ చూసుకుని చేయండి పేమెంట్. ఎందుకు అంటే ఇప్పుడు ఏంటంటే యూకేలో క్రైమ్ చాలా ఉంది. ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కువ మంది వస్తున్నారు. సో వాళ్ళని అడ్డు పెట్టుకుని డబ్బులు నొక్కేయడం, ఇంకా అది ఒక మనకి ఏంటంటే చాలామందికి వీక్నెస్ అనమాట. చదువైపోయింది, ఇప్పుడు స్పాన్సర్షిప్ ఎలాగా అని మనం వెతుకుతూ ఉంటాం. సో అదే మన వీక్నెస్ని వాళ్ళు క్యాచ్ చేస్తున్నారు. సో వాళ్ళు అది క్యాచ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో దీనికోసమే కొంచెం అవేర్నెస్ ఉండాలన్నట్టుగా ఈ వీడియో చేసామన్నమాట. మేబీ యూజ్ అవ్వచ్చు. ఇఫ్ మీకు యూజ్ కాకపోతే యూజ్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చి ఏంటంటే స్కిల్డ్ వర్క్ వీసా మీద కూడా చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. సో ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో మేము దానికోసం మాట్లాడతాం. ఓకే, ఇదే ఇంక ఈ వీడియో. సో ఎవరికైనా యూజ్ వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.